హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి లాక్స్. ఈ మధ్య వంటలు చేసుకోవట్లేదు కదా మనం. ఇవాళ కంపల్సరీ ఇంక ఈ వారం నుంచి 2 రోజులు వంట. ఎప్పుడో అప్పుడు 2 రోజులు వంట పెడతాను. నా దగ్గర మంచి మంచి పుస్తకాలున్నాయి. అందులో కొన్ని కొన్ని తీసి చదివి మీకు వినిపిస్తుంటాను. కొన్ని వనితల చిట్కాలు ఉన్నాయి, అవి కూడా పెడుతూ ఉంటాను. మీరు మటుకు నేను పెట్టినవన్నీ కూడా దయచేసి ప్లీజ్ అందరూ కూడాను స్కిప్ చేయకుండా చూసి లైక్లు పెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్లు కామెంట్స్ కంపల్సరీ మాకు చాలా అవసరం. లైక్లు చేయండి, తర్వాత ఏమో కామెంట్స్ పెట్టండి. ఇది కాకుండా నేనేమో షార్ట్స్లో చిలిపి ప్రశ్న పొడుపు కథలు అడుగుతున్నాను కదా, వాటిని కూడా చూసి జవాబులు పెట్టి నా యూట్యూబ్ ఛానల్ కూడా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇవాళ ముందు బీన్స్ కూర పెడుతున్నాను, తర్వాత మధ్యలో చిలిపి ప్రశ్న వస్తుంది, దాని తర్వాత కందిపొడి. ఈ బీన్స్ కూడా చాలా వెరైటీగా చేస్తాను నేను. ఒక పొడి వేసాను, ఆ పొడి చేసే విధానం కూడా ఎలా చెయ్యాలి. ఆ కూర చాలా రుచికరమైన కూర. మీరు చేస్తే మీరే అంటారు అసలు బీన్స్ కూర ఇలా కూడా చేసుకోవచ్చా అనుకుంటారు మీరు. అంత ఆశ్చర్యకరమైన కూర చేశాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? పదండి బీన్స్ కూర చూసిద్దాం. ముందు చిన్న చిన్న చిట్కాలతోటి కొత్త రకం పొడి వేసి బీన్స్ ఆలూ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగాను కొత్తగా చిట్కాలతోటి కొత్త రకం పొడి, కూర పొడి, మసాలాలు కాకుండా వేసి చేస్తున్నాను. ఇంకో రకమైన కూర పొడి వేసి ముందు బీన్స్ మనకి ఎంత కావాలో అంత ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్లోని పెట్టిద్దాం. బయట కూడా ఉడికించుకుంటే ఓపిక ఉంటే బయట ఉడికించుకోండి, లేదంటే నేనైతే కుక్కర్లో పెట్టిస్తాను, తొందరగా అయిపోతుంది. చక్కగా ముద్ద అవ్వదు బీన్స్ ఎట్టి పరిస్థితులను. వేసేసి కుక్కర్లో అన్నీ నీళ్ళు పోసాం కదా, మూత పెట్టేసాడు. 2 విజిల్స్, ఎక్కువ రానివ్వద్దు, మరి ముద్ద అవ్వదు కదా అని 2 విజిల్స్ కాకుండా ఎక్కువ పెట్టకండి. అదిగో 2 విజిల్స్ ఇచ్చింది. స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ అదే మనం ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో శనగపప్పు, ఎక్కువ లేదు 2 స్పూన్లు శనగపప్పు వేసాను. దీంట్లో 2 చుక్కలు నూనె వేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 2 చుక్కలు, చిన్న డ్రాప్స్ 2. ఎక్కువ నూనె వేయకండి, బాగుండదు కూర. జీలకర్ర, దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేచుతాం కొంచెం. ఇది కొంచెం శనగపప్పు జీలకర్ర వేసిన కమ్మటి వాసన హాఫ్ బాయిల్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు అన్నది మన కారానికి సరిపడా, ఈ మసాలా అంతా కూడా కూరకి సరిపడా చేసుకోవాలి. నేను కొంచెమే కూర కాబట్టి కొంచెం వేసాను. దీంట్లోనేమో పచ్చి కొబ్బరి, ఇది కూడా వేసి ఫ్రై చేస్తున్నాం. ఈ పొడి మీరు ముందు నిల్వ కూడా ఉంచుకోవచ్చు, కానీ నిల్వ చేసుకున్నప్పుడు మటుకు పచ్చి కొబ్బరి వేయకండి, వాసన వస్తుంది, తొందరగా నిల్వ పాడైపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఎండు కొబ్బరితో చేసుకోండి ఈ పొడి. ఈ పొడి అంతా తీసి మిక్సీ జార్లో వేసేసి ఓ పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యేదాకాను. ఈలోపుగానేమో దీని పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మనం ఇష్టం పోపు ఎంత కావాలో అంత వేసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అది వేగుతుంది, కమ్మటి నేను ఎప్పుడు చెప్తాను కదా, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేచుకోవాలి. అన్నీ ముందు కట్ చేసి పెట్టేసుకుందాం. కరివేపాకు, ఆలు, టమాటా, అల్లం వెల్లుల్లి కూడా సన్నంగా కట్ చేసి పెట్టాను. దంచి వేయొద్దు, దంచి వేస్తే వాసన చాలా తేడా వస్తుంది రుచికి. కొన్ని కూరలకి దంచి వేయకూడదు. ఇంకా ముందు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం సిమ్లోనే చెయ్యాలి కూర మటుకు. హైలో పెట్టేసి హడావుడిగా చేస్తే మటుకు మాడిపోవడం, రుచి ఉండదు, లోపల పచ్చి బయట మాడిపోవడం ఇలా ఉంటుంది. మసాలా దినుసు మిక్సీలో వేసుకున్నాం కదా, అది పొడి కొట్టుకొని తెచ్చుకుందాం ఉల్లిపాయలు మగ్గేలోపుని. ఇంకో అల్లం వెల్లుల్లి కూడా చెప్పాను కదా, దంచి వెయ్యకుండా మిక్సీ ముక్కల్లా సన్నంగా కట్ చేసి వేసి దీంట్లో ఆలు వేసిద్దాం. ఆలు కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఆలు మెత్తగా మగ్గనిద్దాం. ఇదిగో మనం తీసుకున్నాం మిక్సీలో మసాలా కొట్టేశాను. అది కచ్చాపచ్చగానే మెత్తగా అవ్వక్కర్లేదు. 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక్కసారి ఒక్క తిప్పు, కొంచెం సగమే నలగాలన్నమాట వెల్లుల్లిపాయలు. సగమే వెల్లుల్లిపాయలు నలిగి అలా కచ్చాపచ్చగా పొడంతా రెడీ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపుగానేమో ఇక్కడ దుంపలు ఉడికాయో లేదో మనం ముందు చెక్ చేసుకుందాము. ఎలాగంటే ఒక గరిటె ఓ స్పూనో పెట్టుకొని దుంప మీద నొక్కితే కట్ అయిపోతుంది అనుకోండి, అది ఉడికిపోయినట్టు అనమాట. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు కొంచెం వేసేసి బాగా కలిపిద్దాం. ముందు
చూడండి అసలు మీరు కూర చేస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు కంటికి ఇంపుగా అయితే కడుపుకి ఇంపని ఎంత బాగుంటుందో కూర, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ట్రై చేసిన తర్వాత మీరు ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. మీ లైక్లు మీ కామెంట్లే మాకు చాలా వాల్యూ, విన్నారా? సబ్స్క్రైబ్ ఇంకా ఇంకా వాల్యూ. కాబట్టి 3 కంపల్సరీగా చెయ్యండి. అదిగో ఉల్లిపాయలు, అది టమాటా, తర్వాత ఆలు మెత్తగా అయిందో లేదో ఇప్పుడు చూసుకుంటున్నాము. టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా, టమాటాలతో కూడా మగ్గితే కొంచెం పులుపు పడుతుంది. దీంట్లో మనం ఉడికించేసిన బీన్స్ని ఒక కన్నాల బుట్టలో వేసి ఉంచుకుంటాము. అదిగో అది అందులో వేసేసి బాగా కలిపిస్తాం. ఇది ఎలాగంటే మొత్తం మన ముందు వేసిన ఉప్పు ఏమో బీన్స్లో ఉంటుంది, ఇందులో పడ్డ ఉప్పు పసుపు అన్నీ కూడా పోపు అంతా కూడా ఇందులో బాగా కలిసిపోతుంది. ఒక కలపడంలోనే కొంచెం కూర టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఎక్కువసేపే కలపాలి, కలిపితే మంచి రుచి వస్తుంది. అది ఇగో పొడి వేసేసుకున్నాం. మనం మసాలా పొడి చేసి ఉంచుకున్నాం కదా, శనగపప్పు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లిను ఈ పొడి వేసేసుకోవడం, కలిపడం. ఎప్పుడూ ఒకే రకం కూర కాకుండా ఇలా వెరైటీస్ కూడా చేసుకుంటే ఈ కొబ్బరి వల్ల మనకి హెల్త్కి మంచిది. ఇవన్నీ హెల్తీగా చేసుకోవాలి వంటలు మనం. ఇదిగో దీంట్లో కొత్తిమీర మటుకు లాస్ట్లో వేయొద్దు ఎప్పుడు కూడాను. కొత్తిమీర కొంచెం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేచాలి. అప్పుడు వాసన బాగా వాటికి పడుతుందన్నమాట. ఇలా మొత్తం కొత్తిమీర వేసి కొంచెంసేపు ఇలా కలిపుంచుకుందా అయిపోయింది. బీన్స్ ఆలు ఫ్రై ఎంత బాగుందంటే ఆ పొడి వేసుకొని చేసుకుంటే ఇంకా ఎర్రకారం వేయక్కర్లేదు తెలిసిన. ఎండుమిరపకాయలు వేసాం కదా, ఎర్రకారం అక్కర్లేదు. ఇదిగో సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం. బీన్స్ ఆలు ఫ్రై టేస్టీగాను తిందాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. మీకు కూడా చెప్తున్నాం కదా, నోరు ఊరిపోతుంది కదా కూర చూస్తుంటేను. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం, మీ అందరికీ తెలిసింది చిలిపి ప్రశ్న. పదండి చిలిపి ప్రశ్న చూసేద్దాం. ఇంకా హలో ఫ్రెండ్స్, బీన్స్ కూర చూస్తున్నారు కదా ఎంత బాగుందో అని. చాలా ఎంత కలర్ రుచి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొత్త రకంగా ఇప్పుడు చేస్తున్నాను ఇవాళ, చాలా వెరైటీగాను. బీన్స్ కూర ఇలా కూడా చేసుకోవచ్చు, అంత వెరైటీగా చేస్తున్నాను. దాంట్లో ఒక పొడి వేసాను కదా, ఆ పొడి కూడా పెడుతున్నాను కదా, అన్నీ చూడండి. మామూలుగా మనం చిల్లి ప్రశ్న వేసుకోవాలి కదా, మధ్యలో చిల్లి ప్రశ్న వస్తుంది, దీని తర్వాత కందిపొడి వస్తుంది. స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? యూట్యూబ్ ఛానల్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. దీంతోపాటు చిలి ప్రశ్నలు పొడుపు కథలో పెడుతున్నాను, షార్ట్స్లో, అవి కూడా చూసి ఫుల్గా నాకు సపోర్ట్ చేసి, నాకు వాచింగ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. లైక్లు కామెంట్స్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? పదండి ఇప్పుడు చిలిపి ప్రశ్నకి వెళ్దాం, దాని తర్వాత కందిపొడి చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చిలిపి ప్రశ్నకి స్వాగతం. మనం వీడియోలో చిలిపి ప్రశ్న అడుగుతాం కదా, అది చిలిపి ప్రశ్న ఏంటంటే, నిన్న ప్రశ్న ఏంటి, మనుషులకి ఉండని భుజం ఏమిటా భుజం అంటే కానీ పెట్టారు చాలామంది జవాబు. త్రిభుజం కరెక్ట్. ఓకేనా? పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, రాయి కానీ రాయి ఏమిటా రాయి? ఆలోచించండి. రాయి కానీ రాయి ఏమిటా రాయి? ఆలోచించి జవాబులు పెట్టి నా యూట్యూబ్ ఛానల్ స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి, సరేనా? దీని తర్వాత కందిపొడి ఎలా చేయాలో పెడుతున్నాను, అది కూడా చూసేయండి. చూసేసి తప్పకుండా కామెంట్స్ లైక్స్ పెట్టండి, నాకు అవి చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, పదండి అది కందిపొడి చూద్దాం. ఈ కందిపొడి కూడా చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు ఫ్రెండ్స్. మేము చేసే పద్ధతి నేను పెడుతున్నాను. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటాం ముందు. ఈ మూకుడు చూసారా, చాలా పాత మూకుడు, ఓన్లీ పప్పులు వేచుకుందికి ఈ మూకుడు నేను ఉంచుకుంటాను. దీంట్లో బాగా దళసరిగా ఉంటుంది, అందుకే చాలా బాగా వేగుతుంది అనమాట. కందిపప్పు కమ్మటి వాసన వచ్చేదాకా వేచుకొని పక్కన పెట్టేశాను. ఇలా 1/2 గ్లాసు శనగపప్పు, గ్లాసుడు కందిపప్పు అయితే రైస్ కుక్కర్ గ్లాస్తో గ్లాసుడు కందిపప్పు వేసాను, 1/2 గ్లాసు శనగపప్పు, అది కూడా వేగిపోయింది, ఇందులో వేసాను. ఇప్పుడు దీంట్లోకి 3/4 గ్లాసు పెసరపప్పు కూడా వేచుతాం అన్నమాట. 3/4 గ్లాసు పెసరపప్పు కూడా వేసి అది కూడా కమ్మటి వాసన వచ్చేదాకా వేసి ఇందులోని పక్కన పెట్టిస్తాం, అది కూడా వేసేసి. తర్వాత అదే మూకుడులో ఇంగువ, ఘమఘమలాడే పాల ఇంగువ వేసి, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేస్తాం.
ఎండుమిర్చి అన్నది మన కారానికి సరిపడా, ఎవరి కారం ఎంత తింటారో అంత. కానీ కందిపొడిలో కొంచెం కారం ఉంటేనే రుచి ఉంటుంది. ఇవన్నీ వేసి పక్కన పెట్టేసాం, ఎందుకంటే చల్లగా అయిపోతున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? కొంచెం చల్లగా అయ్యాక ఆరబెడ. ఇదిగో ఇది ఆరిపోయింది, చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో మరీ కాటికిలా కాదు, కానీ చిన్న మొరుము ఉండాలి, మెత్తగా అవ్వాలి. అది కూడా చెప్తున్నాను, మెత్తగా అవ్వాలి, చిన్న మొరుము ఉంటే చాలు. వేసేసి మిక్సీలోని దీంట్లోనేమో ఉప్పు వేసిస్తాము. అన్నీ ఒకసారి వేసేసుకొచ్చి ఇందులో వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమీ వేయం. ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, పప్పులు అంతే, ఈ 3 వేసిస్తాం. కొంచెం నేను ఏంటంటే ఒక స్పూను అంతే ఎర్రకారం ఎందుకు వేస్తాను అనవచ్చు, కారం కోసం కాదు, రంగు కోసం. మంచి రంగు వస్తుంది, అన్నం కలుపుకుంటే భలే ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందని? మెత్తగా చక్కగా అయిపోయింది. అందులోని ఇంగువ, ఉప్పు, జీలకర్ర 3 వేసాం, తిప్పేసాం పప్పులు 3 వేసి. ఇది ఫ్రెండ్స్, మొత్తం సీసాలోకి తీసి మూత పెట్టేసుకోవడం. చల్లగా అయిన తర్వాత వాసన పోకుండా గమగమలాడుతూ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.